నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి భాగస్వాములైన పార్టీలో సీనియర్లకి నామినేట్ పోస్టుల ప్రక్రియ భర్తీ కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపుగా 132కు పైగా నామినేట్ పదవుల్ని, చైర్మన్ని వివిధ కార్పొరేషన్లకి డైరెక్టర్లుగా నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తాజాగా ఏలూరుకు సంబంధించిన టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డైరెక్టర్గా కీలకమైన బాధ్యతలని, కీలకమైన పదవిని కూటమి ప్రభుత్వం రాత్రి ఆలస్యంగా ప్రకటించింది. ఇలాగే మిగిలిన జిల్లాల్లో కమ్మరి, ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్ డైరెక్టర్లను కూడా ప్రభుత్వం ప్రకటించింది. మరి ఏలూరుకు సంబంధించి టీడీపీ నాయకులు చోడే వెంకటనాయుడు గారు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన కృష్ణ గారికి కూడా వేరే కార్పొరేషన్లో డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. మరి ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది డైరెక్టర్లు ఆయా పార్టీలో, టీడీపీలో కానీ, జనసేనలో కానీ, బీజేపీలో కానీ పార్టీ కోసం నిబద్ధతో పనిచేసే నాయకులను మాత్రమే కూటమి పెద్దలు ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏలూరు సంబంధించిన టీడీపీ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి టీడీపీని అంటిపెట్టుకు నుండి పార్టీ కోసం కట్టుబడి పనిచేయటం, టీడీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏలూరులో ఎవరున్నా వాళ్ళకి అంకిత భావంతో పనిచేయటం చోడే వెంకటనాయుడు గారి యొక్క లక్ష్యం. మరి ఏలూరు కార్పొరేషన్లో కార్పొరేటర్గా పనిచేశారు, డిప్యూటీ మేయర్గా చేశారు. ప్రస్తుతం ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులుగా చోడే వెంకటనాయుడు గారు కొనసాగుతున్నారు. టీడీపీలో ఒక వాగ్దాడి కలిగిన నాయకుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారికి ముఖ్య అనుచరుడు, అనుంగ శిష్యుడు. వీటన్నిటికంటే తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసే నైజం కలిగిన నాయకుడు చోడే వెంకటనాయుడు గారు. మరి ఎప్పుడు కూడా ముక్కుసూటిగా మాట్లాడతాం, ప్రతిపక్ష పార్టీలకి ముచ్చెమటలు పట్టించడంలో చోడే వెంకటనాయుడు గారు దిట్ట. ఏ నాయకుడైనా సరే డైరెక్ట్గా వాళ్ళపైన విమర్శలు గుప్పించడం, ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా, పార్టీ లైన్ దాటకుండా, పార్టీ కోసం, పార్టీకి వ్యతిరేకంగా ఎవరున్నా ప్రత్యర్థి పార్టీలకి చుక్కలు చూపించే కౌంటర్లు చోడే వెంకటనాయుడు గారి దగ్గర ఎప్పుడూ రెడీగా ఉంటాయి. టీడీపీలో అధికార పార్టీలు ఉన్నప్పుడు కూడా ఏలూరులో ఏ కార్యక్రమం చేసినా, ఎలాంటి కార్యక్రమాలు రూపొందించినా ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారితో పాటు చోడే వెంకటనాయుడు గారు కూడా చాలా కీలకంగానే వ్యవహరిస్తారు. ఎక్కడ మీటింగ్ జరిగినా అక్కడ సభాధ్యక్ష పాత్ర పోషిస్తారు. ఎందుకంటే వేదిక మీద ఒక మంచి వాగ్దాడి కలిగిన ఆ కార్యక్రమాన్ని సమన్వయం చేయడంలో మరి చోడేని కొట్టిన నాయకుడు మరొకరు ఉండకపోవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా శాఖ, ఆర్టీసీకి కానీ, ఇటు రవాణా శాఖ అంటే ఈ రెండు ఆర్టీఏ డిపార్ట్మెంట్, ఈ రెండు డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏపీలో డైరెక్టర్గా నియమించబడ్డారంటే మరి ఈ రెండు శాఖల్లో ఆర్టీసీలో కానీ, అటు రవాణా శాఖలో కానీ, ప్రయాణికుల విషయంలో కానీ, వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో కానీ, అదేవిధంగా ప్రమాదాలు నివారించే విషయంలో కానీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చాలా కీలక బాధ్యతలు నిర్వర్తించాలి. హైవేలపైన, రోడ్లపైన ఈ ప్రమాదాలు నివారించే విషయంలో ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. రవాణా శాఖగా అనుసంధానంగా ఈ కార్పొరేషను వ్యవహరిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. మరి ఏలూరు చరిత్రలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి 82 నుండి ఈ రోజు వరకు, మరి గతంలో ఎన్టీ రామారావు గారు టీడీపీ స్థాపించినప్పుడు కార్పొరేషన్స్ లేవు. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్ వ్యవస్థ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా కార్పొరేషన్ వ్యవస్థని అమల్లో తీసుకొచ్చింది. మరి గతంలో వైఎస్ఆర్సీపీ కూడా అట్లాగే అమల్లో తీసుకొచ్చింది. ఇప్పుడు టీడీపీ కూటమి కూడా
కార్పొరేషన్ చైర్మన్ని అన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చారు. దేశంలో రాష్ట్రంలో ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో దాదాపుగా అన్ని సామాజిక వర్గాలు వాళ్ళల్లో కూడా ఆయా పార్టీలకి కీలకంగా పనిచేసే నాయకులను మాత్రమే ఆయా నియోజకవర్గాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకునే కొన్ని పేర్లు సెలెక్ట్ చేసి పార్టీ అధిష్టానానికి పంపించడం ఆనవాయితీగా నడిచే ప్రక్రియ అది. మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు కూడా ఎక్కడ హడావుడి ఉండదు, అలజడి అంతకంటే ఉండదు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకి గౌరవం ఇవ్వటం, వాళ్ళకి సముచితమైన స్థానాన్ని కల్పించడంలో తన వంతు పాత్ర పార్టీ అధిష్టానం దగ్గర చూపించడం, గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి కూడా తెలియనీయకుండా పనిచేసిన నాయకుడికి పదవులు ఇవ్వాలి, అది పార్టీ నినాదం. ఏలూరులో ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు కూడా ఆ నినాదంతోనే ముందుకు వెళ్తున్నారు. ఇడా చైర్మన్ ఎవరికో వస్తుందని రకరకాల ఊహాగానాల పేర్లు వెలుగులోకి వచ్చాయి ఏలూరులో. మరి అలాంటి పరిస్థితులు ఈవేళ మరి ఎవరు ఊహించని విధంగా శివప్రసాద్ గారిని ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు ప్రతిపాదించడం, పార్టీ పెద్దలు ప్రభుత్వం ఆమోదించడం, ప్రకటించడం, బాధ్యతలు తీసుకోవడంతో కూడా చకచకా జరిగిపోయి. ఇప్పుడు కూడా మరి చోడే వెంకటనాయుడు గారికి గతంలోనే ఒక కీలకమైన పదవి వస్తుందని చెప్పి కూడా ఎంటీవీ ద్వారా మేము కూడా చెప్పడం జరిగింది. అంటే కీలకమైన పదవి అంటే అదేదో క్యాబినెట్ ర్యాంకు, లేదంటే అదేదో చాలా పెద్ద స్థాయి పదవి అని కాదు. ఒక కార్యకర్తగా ఉన్న వ్యక్తికి అది పార్టీ పదవా, లేదంటే జిల్లా పార్టీలో బాధ్యతలా, లేదా ఏలూరు పార్టీలో బాధ్యతలా, లేదంటే ఈ నామినేట్ పోస్టులో ఏదైనా డైరెక్టర్ లాంటిది బాధ్యతలా, అది కూడా బాధ్యతలే, అది కూడా కీలకమే. మరి ఇవాళ మరి ఆ రోజు ఎంటీవీ ముందుగానే చెప్పిన విధంగా కీలక బాధ్యతలు, కీలక పదవి అంటే మేము చెప్పిన తర్వాత ఒక రోజు లేట్ అవ్వచ్చు, లేదంటే రెండో రోజు రావచ్చు, లేదంటే 2 నెలలు లేట్ అవ్వచ్చు. కానీ మరి ఎంటీవీ ఏది చెప్పినా కూడా ముందు చూపుతో చెప్తుంది, ముందే చెప్తుంది. దాదాపుగా 99% పక్కాగా అమలు జరిగి తీరుతుంది. ఆ సమాచారంతోనే మేము ఎంటీవీ ప్రేక్షకులకి పక్కా సమాచారం ఇవ్వడంలో ఈ ఛానల్ మరి ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ప్రజాదరణ పొందగలుగుతుందంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఎంటీవీ నైజం కూడా. కాబట్టి కీలకమైన పదవి వస్తుందని ఎంటీవీ ఎప్పుడైతే చెప్పిందో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఈవేళ రాష్ట్ర స్థాయిలో ఒక డైరెక్టర్ కాగలిగారు. మరి ఏలూరు చరిత్రలో కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఏలూరు కేంద్రంగా ఎవరికి కూడా ఈరోజు వరకు ఈ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డైరెక్టర్లుగా ఎవరికి రాలేదు. అంటే మిగిలిన కార్పొరేషన్స్లో డైరెక్టర్లుగా ఇచ్చారు. అవి సహజంగా సామాజిక వర్గాల అంచనాల ప్రకారం ఆ సామాజిక వర్గాలకి అవకాశాలు కల్పించాలి కాబట్టి డైరెక్టర్లుగా ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో డైరెక్టర్గా ఇవ్వడం అంటే అది కూడా ఒక సంచలనమేది, అది కూడా ఒక కీలకమైన బాధ్యతలే. మరి పూర్తి అర్హతలు ఉన్న నాయకుడు చోడే వెంకటనాయుడు గారికి ఆ పదవి రావడం కూడా ఒక విధంగా ఆ పార్టీకి లాయల్గా ఉండే పర్సన్ కాబట్టి పార్టీ సముచితమైన నిర్ణయం తీసుకుందని చెప్పి భావించాలి. మరి ఇది కూడా ఇంకా ఎవరికి కూడా ఇంకా బయట ప్రపంచానికి తెలియలేదు. లేట్ నైట్లో జాబితా వచ్చింది గవర్నమెంట్ నుండి. చోడే వెంకటనాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించడం పట్ల ఇవాళ తెలుగుదేశం పార్టీలో కానీ కూటమిలో కానీ హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఏలూరు ఎమ్మెల్యే గారు మరి చాకచక్యానికి ఇవన్నీ కూడా ఒక నిదర్శనలు. అంచనాలని తలకిందలు చేయడంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు దిట్ట. అందరూ ఊహించేది వేరు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి శెట్టి గారు ఊహించేది వేరు. ఎవరికి అంతు పట్టని విధంగా, ఊహలకు అందని విధంగా రాజకీయ వ్యవహార శైలిని ఈ 15 నెలల కాలంలో అపారమైన అనుభవం కలిగిన నాయకుడిగా ఈవేళ ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి శెట్టి గారు రాజకీయంగా ఎమ్మెల్యేగా సక్సెస్ మోడ్లో ఉన్నారు. ఈవేళ నమ్మిన కార్యకర్తల్ని, పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తల్ని గుర్తించడంలో బడేటి శెట్టి గారికి సాటి మరెవరు రారనేది నేను దగ్గరగా చూస్తున్న
ఈ కొద్ది నెలలుగా ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత చూస్తున్న సందర్భాలను బట్టి మాకు అర్థమవుతుంది. మరి ఇడ చైర్మన్ అనగానే శివప్రసాద్ గారి విషయంలో కానీ, ఇప్పుడు చోడే గారి విషయంలో కానీ, ఇక మిగిలిన కార్పొరేటర్లు లేకపోతే మిగిలిన డైరెక్టర్ల ఎంపికలో కానీ ఇట్లా ఏది చూసినా కూడా చాలా నిబద్ధతతో, విమర్శలకు తావు లేకుండా, ఎవరైనా ఏలెత్తి చూపించే అవకాశం ఇవ్వకుండా ఎంపిక చేసామంటే ఆ పదవికి ఆ వ్యక్తి 100% అర్హుడు అని అందరితో చెప్పించడమే ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారి యొక్క రాజకీయ విలక్షణమైన శైలి. అది బహుశా మిగిలిన నియోజకవర్గాల్లో ఏదో అనుచరగణంగా ఉన్నారేనో, లేదంటే ఎవరో నాయకుడు రిఫరెన్స్ ఇచ్చారేనో అట్లా కూడా కొన్ని పదవులు పడుతుంటాయి మిగిలిన నియోజకవర్గాల్లో. కానీ ఏలూరులో అలా కాదు. పార్టీ కమిటెడ్ పర్సన్కే పదవులు ఇవ్వాలి, పార్టీ కోసం పనిచేసే వ్యక్తులనే గుర్తించాలి. పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం పనిచేసే వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవసరమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు వాళ్ళని సరైన విధానంలో గుర్తించాలి, గౌరవించాలనేది పార్టీ టీడీపీ అధిష్టానం అదే ఆలోచన. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గారు కూడా ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. మరి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన సీనియర్ టీడీపీ నాయకులు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్న నాయుడు గారికి ఎంటీవీ తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మరి రోడ్డు రవాణా సంస్థ ద్వారా అనేక రకాలుగా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కార్పొరేషన్ పరంగా దాంట్లో అపారమైన అనుభవం కలిగిన మరి వెంకటరత్న నాయుడు గారు, ఇంకా ఈ జిల్లా ప్రతినిధిగా, ముఖ్యంగా ఏలూరు ప్రతినిధిగా రాష్ట్ర స్థాయిలో సంస్కరణలు చేసినప్పుడు మరి చోడే మార్కు కూడా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లో కొన్ని సంస్కరణలకి చోడే మార్కు ఏలూరు అని ఉండేలా కూడా ప్రయత్నం చేస్తారని కూడా, ప్రయత్నించాలని కూడా ఎంటీవీ ఆకాంక్షిస్తుంది. మరి సందర్భంగా మరొక్కసారి ప్రత్యేకంగా మరి చోడే వెంకటరత్న నాయుడు గారిని ఎంటీవీ ద్వారా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. కీలక పదవి అన్నాం, మరి కీలక పదవే ఆలస్యమైనా వచ్చింది కాబట్టి మరి ఎంటీవీ ఏది చెప్పినా ముందే చెప్తుందనేది మరి అందరికీ తెలిసిన విషయమే. ఆ దిశగానే ముందుగానే చోడే వెంకటరత్న నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299, 94910 44836.